ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని కృపలో మీరందరూ క్షేమంగా ఉన్నారు. ఇది నా ప్రార్థన అయ్యున్నది. అలాగే మీ అందరి ప్రార్థనా సహకారం వల్ల నేను ఈరోజు క్షేమంగా ఉన్నాను. అలాగే ఎందు నిమిత్తమైతే ఇక్కడ ఉన్నానో ఆ పని విషయంలో ముందుకు వెళ్ళడానికి ప్రభువు ఎంతో సహాయం చేస్తున్నాడు. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే మీ అందరి సహకారం ఉండబట్టే నేను ఈరోజు ఇక్కడ ఇలా ఉన్నాను. మొదటిది దేవుని దయ మరియు ఆయన కృప. రెండవది కుటుంబీకులే గాని, సంఘస్థులే గాని, స్నేహితులే గాని మీరందరూ సహకరించటం వల్ల నేను ఈరోజు ఈ విశ్వాస జీవితంలో ఇలా ముందుకు కొనసాగడానికి ప్రభువు ఎంతో సహాయం చేశాడు. మీ అందరిని బట్టి ప్రభువుని ఎంతగానో ఘనపరుస్తున్నాను. నేను ఉన్నప్పటికంటే కూడా లేనప్పుడు మరి ఇంకా బాగా కొన్ని కార్యక్రమాలు జరగడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి ఎక్కువగా ప్రతి ఒక్కరూ నేనెప్పుడు అక్కడున్నప్పుడు చెప్పేవాడిని. దేవుని మీద ఆధారపడి భక్తి చేయాలి. ఏ మనిషి మీద ఆధారపడి భక్తి చేయకూడదని. అన్నట్టుగానే మీ విశ్వాసం దేవుని మీద మాత్రమే ఆధారపడి ముందుకెళ్తుందని నమ్ముతున్నాను. అలాగే ఈ క్రిస్మస్ దినాల్లో మనం అనేక విషయాలను ధ్యానం చేశాం. సో ఈరోజు నేను మీకు బైబిల్ గ్రంథం నుంచి ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త మనం గమనించినట్లయితే దేవుడు మరియ దగ్గరికి తన దూతను పంపించినప్పుడు ఒక మాట చెప్పబడింది. అదేంటి అందరికీ తెలిసిన మాట. లూకా సువార్త 1వ అధ్యాయంలో 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలకు వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఈ పేరాలో మనం చూసినట్లయితే 6వ నెలలో అని ఈ పారాగ్రాఫ్ ప్రారంభించబడింది. 6వ నెల అంటే ఏ నెల అని అంటే జూన్ నెల అని కాదు. ఎలిజబెత్ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు 6వ నెల. ఎందుకంటే ఆ పై వృత్తాంతంలో ఆమె గర్భవతిగా ఉండడం అనే విషయాన్ని గురించి బైబిల్ మాట్లాడింది కాబట్టి 6వ నెలలో ఈ దేవదూత గబ్రియేలు అనేటువంటి దేవదూత ఈయన మరియ దగ్గరకు పంపబడ్డాడు. పంపబడినప్పుడు అక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, లోపలికి వచ్చి దేవదూత ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము అని చెప్పడం మనం చూస్తున్నాం. ఈ క్రిస్మస్లో మనం చూడాల్సింది ఏంటి అంటే, మరియా దేవుని దయను పొందుకున్న వ్యక్తిగా కనిపిస్తుంది. ప్రియులారా, దేవుని దయ గురించి పాత నిబంధనలో అనేకమైన లేఖనాలు ఉన్నాయి. దేవుని దయ ఉండడం వల్ల మనుషులు ఎంత ఆశీర్వదించబడ్డారో మనకు బైబిల్లో కనపడుతూ ఉంది. మనము దేవుని దయకు పాత్రులముగా ఉండాలి. మీ అందరికీ ఒక స్టోరీ చెప్పాను, గుర్తుందో లేదో. ఒక ఊరిలో ఇద్దరు భిక్షగాళ్ళు ఉండేవాళ్ళట. వాళ్ళిద్దరూ ఒకడేమో ఉదయం నుండి ఇక రాజుగారి పేరు చెప్పిస్తూ రాజుగారు ఇస్తే తినాలి అని ఊరంతా తిరుగుతున్నాడు. ఇంకొకడేమో దేవుడిస్తే తినాలి, దేవుడి దయ మీద నేను బ్రతుకుతున్నానని, దేవుడిస్తే తినాలి అని దేవుని పేరుని చెప్పుకొని బ్రతుకుతూ ఉన్నాడు. సో ఇలా ఈ రాజుగారు ఇస్తే తినాలి అన్నవాడికి ఊర్లో అందరూ ఎవరో ఒకరు పెడుతున్నారు. దేవుడిస్తే తినాలి అన్నవాడిని చూసి అందరు ఎగతాళి చేస్తున్నారు. దేవుడు వీడికి ఎలా ఇస్తాడు, వీడేమో నేను దేవుడిస్తే తినాలి అంటున్నాడు అని అనుకున్నారు. సో ఫైనల్గా ఆ రోజు సాయంత్రానికి వెళ్ళి చూస్తే ఈ దేవుడిస్తే తినాలి అన్నవాడికి సాయంత్రానికి కూడా ఏమీ రాలేదు. ఈ రాజుగారు ఇస్తే తినాలి అని రాజుగారి పేరు మీద ఎవరైతే ఆరాట పడుతున్నారో, రాజు దయ కోసం ఎవరైతే ప్రాకులాడుతున్నాడో వాడిని రాజుగారు పిలిపించాడట. పిలిపించి ఇడెవడో రాజుగారు అని రాజుగారి పేరును తలుస్తున్నాడని వాడిని పిలిచి, ఒక స్టోరీ కాబట్టి మీకు ఉపమానంగా చెప్తున్నా. ఆ గుమ్మడికాయ ఒకటి తీసి దాని నిండా ఆ దాంట్లో ఉన్నటువంటి ఆ పదార్థం తొలగించి దాంట్లో వీడికి అవసరమైన సంపదని అందులో పెట్టి ఆ గుమ్మడికాయ తీసి వీడు అతికిచ్చి అదావిధిగా వీడికి రాజుగారు ఇచ్చి పంపించాడంట. సో వీడు అనుకున్నాడు, రాజుగారు నన్ను పిలిచి నాకు ఏదో ఇస్తాడు అనుకుంటే గుమ్మడికాయ ఇచ్చాడు, పనికిరాని గుమ్మడికాయ అని చెప్పి వీడెళ్ళి సాయంత్రానికి దేవుడిస్తే తినాలనుకునే వాడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నీకేమన్నా దొరికిందా ఈరోజు? నాకు ఈరోజు ఏం దొరకలేదు. సో దొరకపోతే ఇదిగో ఈ గుమ్మడికాయ తీసుకోపో, తినిపో అంటే, పర్లేదులే, నువ్వు అడుక్కునేవాడే నేను అడుక్కునేవాడిని, ఇద్దరం భిక్షకులమే కదా, పర్లేదు నువ్వు తీసుకో అంటే, నేను ఇస్తే
తీసుకోవడం అనేది ఉండదు. నేను నీకు ఇస్తున్నా, నాకు దీనికి ఏ సంబంధం లేదు, ఇది నీదే, నీకు దేవుడు ఇచ్చాడు అనుకోపో, దేవుడు ఇస్తే తినాలంటున్నావుగా, దేవుడు ఇచ్చాడు అనుకోపో అని చెప్పేసి ఇచ్చాడట. సో వాడు దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇలా అలానే ఉండిపోయాడు. ఆ గుమ్మడికాయ తీసుకున్నాడికి వెళ్ళిపోయి దాంట్లో ఉన్న సంపాదన అనుభవిస్తూ వాడిక ఆ తెల్లారి నుంచి అడుక్కోవడం మానేశాడు. వీడు మాత్రం మరలా రాజుగారు ఇస్తే తినాలని రోడ్డు మీద పడి అడుక్కోవడం మొదలుపెట్టాడు. రాజుగారు పిలిచి అని అడిగాడు, ఏం చేశావు, ఏం జరిగింది అని అంటే జరిగింది మొత్తం చెప్పాడు. మీరు ఏదో ఇస్తారనుకుంటే గుమ్మడికాయ ఇచ్చారు, నేను అది వాడికి ఇచ్చానంటే ఎవరికి ఇచ్చావు, ఆ దేవుడు ఇస్తే తినాలని ఒకటి తిరుగుతాడు వాడికి ఇచ్చానని. అప్పుడు రాజు గ్రహించాడట, నిజమే, మనుషుల కన్నా దేవుడి దయ ఎంతో ముఖ్యమైనది అని. ఇది చిన్న స్టోరీ అయినా కానీ ఇక్కడ మనం నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. దేవుని దయ ఉంటే నీకు అందేది నీకు అందుతుంది అంతే. కాబట్టి దేవుని దయ కోసం, దేవుని కృప కోసం ప్రార్థన చేయండి. మరియా దేవుని యొక్క దయను సంపాదించుకుంది. బైబిల్ చెప్తుంది కదా, పాత నిబంధన గ్రంథంలో కూడా చాలా మంది దేవుని దయను పొందుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది పొందుకుంటారు కానీ అది దేవుని దయను గుర్తించరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తే ప్రారంభ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కనెను. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానెను. అది ఆమె గమనించింది, దేవుని దయ వలన నేను బిడ్డను సంపాదించుకున్నాను అని. అవును, దినంలో చాలా మంది పిల్లలు లేక బాధపడతారు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నా జీవిత కాలంలో నేను చూశాను, చాలా మంది పిల్లలు లేక బాధపడుతూ ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు. దేవుడు వారికి మంచి చేశాడు. కనీసం దాదాపు పెళ్ళై 17 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా, పిల్లలు లేకుండా బాధపడుతున్న వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు వారికి జవాబు ఇచ్చి బిడ్డలను ఇచ్చాడు. వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు బిడ్డలను కన్నారు, నేను చూశాను. కానీ కొంతమంది ఈరోజు ఏంటో ఆగలేకపోతుంటారు కొంతమంది. సో ఒకవేళ ఆలస్యం అయితే కనిపెట్టు, ప్రభు కదా, బైబిల్ చెప్తుంది గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని. కానీ దానికి బదులుగా మన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయంటే, ఇది అయ్యే పని కాదులే కానీ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా సంపాదించాలి అని రకరకాల ప్రత్యామ్నాయ మార్గాల్ని, వ్యతిరేక విశ్వాసానికి విరోధమైన మార్గంలో నడిచే వాళ్ళు కనపడుతున్నారు. ఆడికి వెళ్ళి ఆయన అంజూర పండ్లు ఇస్తాడు, అవి తింటే పిల్లలు పుడతారు. ఆడికి వెళ్ళి ఆయన కచ్చీపు అమ్ముతున్నాడు, ఆ కచ్చీపు కొనుక్కుంటే పిల్లలు పుడతారు. ఆయన నూనె రాస్తున్నాడు, పిల్లలు పుట్టడానికి ఈ సంబంధమైన ఏమన్నా అసలు రిలేషన్ ఉన్నదా? ఎంత గుడ్డిగా వెళ్ళిపోతున్నారంటే అవసరత అంతే. బాధ, దెబ్బ, రోగం, ఇవన్నీ చాలు పరుగు అద్భుతాల వైపు, స్వస్థతల వైపు. నేను ప్రారంభం నుండి ఇలాంటి వాటి గురించి చెప్తున్నాను. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నీ అవసరాన్ని బట్టే సైతానుడి నిన్ను ఆడుకుంటాడు. నీ విశ్వాసానికి విరుద్ధమైన మార్గంలో నడుస్తావు. నీకు కావలసినవన్నీ దేవునికి తెలుసు. దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దానికి బదులు మనుషుల దగ్గరికే వెళ్ళి ఏదేదో చేసే ప్రయత్నం చేస్తుంటారు. తర్వాత తెలుసుకుంటావు, ఒకరోజు తెలుసుకుంటావు ఇవన్నీ వ్యర్థము అని. పిల్లరా, దేవుని దయ వలన తన బిడ్డను సంపాదించుకున్నానని తను గ్రహించింది, తెలుసుకున్నది. దేవుని దయ కలిగి ఉంటే చక్కగా పిల్లలు ఉంటారు. అది దేవుడు ఇచ్చేది. ఒకవేళ ఇవ్వలేదు, ఆలస్యమైంది అనుకో, అది దేవుడు ఇవ్వలేదు అనుకుని ఇంక మనం దానికి చేసేది ఏం లేదు. అంత మాత్రాన అయ్యో పిచ్చి పిచ్చి పనులు చేయాల్సిన అవసరం ఏం లేదు. పిల్లలు లేనప్పుడు యాకోబు ఏం చేశాడు, ఇస్సాకు ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ఇస్సాకు ప్రార్థన చేశాడు బిడ్డల కొరకు, అప్పుడు దేవుడు వారికి అమల పిల్లలు ఇచ్చాడు. సో ఇలాంటి ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనము మన జీవితంలో మనకు కలిగే దేని నిమిత్తమైనా ప్రభువు మీద ఆధారపడటం నేర్చుకోవాలి. అది ఏ విషయమైనా సరే. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా అవుద్ది, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా అరుగుద్ది, ఇలా పరుగులు ఎత్తే వాళ్ళందరూ విశ్వాసానికి విరోధులు. నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను అన్నమాట. నువ్వు దేవుని దగ్గరకు వెళ్ళు, దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని దయ కొరకు ప్రార్థించు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడు అని బైబిల్ చెప్తుంది. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన దయ కొరకు ప్రార్థించాలి. బైబిల్లో ఎంతో మంది దేవుని దయను పొందుకున్నారండి. చాలా మంది బైబిల్ గ్రంథంలో ద బెస్ట్ ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని దయ కలిగినటువంటి వ్యక్తిగా ఎస్తేరు కూడా మనకు కనిపిస్తుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో
ఈ మాట రాయబడి ఉంది. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనమును మరియు 17వ వచనాలు ఒకసారి చదువుకుందాం. బైబిల్లో వాటిని మీరు తీసి చూడండి. ఎస్తేరు గ్రంథం మనందరం కూడా చూద్దాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 15, 17 వచనాల్లో ఈ మాట రాయబడింది. ఎస్తేరు రాణి అయిందన్న సంగతి అందరికీ తెలుసు. ఎలా? 15వ వచనం చివరి భాగంలో ఈ మాట రాయబడి ఉంది. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. చూసారా? ఎస్తేరును చూసిన వాళ్ళందరికీ ఆమె మీద దయ పుట్టింది. ఇది దేవుడు కలిగించాడు. ఆమె అందంగా రెడీ అయ్యలేదు, అన్ని ఆభరణాలు వేసుకోలేదు, ఇంకా వేరే ఏం లేదు అక్కడ. జస్ట్ ఒకే ఒక రీజన్, ఆమె చూడగానే అందరికి దయ కలిగిందంట. రాజు కోరుకుంటుంది ఎవరిని? అందాల రాశిని కోరుకుంటున్నాడు. రాణిగా ఉండాలంటే చిన్న విషయమా? కాబట్టి అందరూ ఆమెను చూసి దయగలిగి ఉన్నారు. బైబిల్ చెప్తుంది 17వ వచనం, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. ఇదండి, ఎక్కువ రాజుగారి దయకి ఈమె పాత్రురాలైంది. బాగా అందంగా ఉంది కాబట్టి ఏమో రాణి అయిపోయింది. ఓ రాజ్యంలో ఏమైనా మించిన వాళ్ళు లేరు, అందుకే ఇలా అయిపోయిందని బైబిల్ చెప్పడంలా, కేవలము ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా యెహోవా ఆమెకు తన దయను అనుగ్రహించాడు. చూసిన వాళ్ళందరూ కూడా ఆమె పట్ల దయ కలిగి ఉండేలా దేవుడు చేశాడు. కాబట్టి ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యం జరిగింది. ఎస్తేరు దేవుని దయతో పాటు రాజు దయ పొందుకుంది. అందువల్ల ఆమె రాణి అయింది. నీ జీవితంలో నువ్వు ఎవరి దయ కోసం ప్రయాసపడుతున్నావు ఆలోచించి. దేవుడు దయ చూపిస్తే ఎంత బాగుంటది కదా. కీర్తనకారుడు అంటాడు కదా, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండును అని. ఆయుష్కాలం అంతా దయ చూపించేది ఎవడు చెప్పండి? కొంచెం తేడా పడితేనే తల్లే కొడుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు, తండ్రే కూతుర్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు, కుటుంబం సభ్యులే ఒక్కో రకంగా ప్రవర్తిస్తారు కొంచెం తేడా అనిపిస్తేనే. కానీ ఇక్కడ దేవుడు జీవితకాలం అంతా, ఆయుష్కాలం అంతా దయ చూపిస్తాడట. కాబట్టి ప్రియమైన వారలారా, మన జీవితకాలం అంతా దయ చూపించేటువంటి ఆ దేవుని యందు మనందరం భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోవాలి. జీవితకాలం అంతా ఆయన దయ చూపిస్తాడు. దేవుని దయను ఇక్కడ మరీ పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు మనందరం రక్షణ పొందున్నాం. దీనికి కారణం ఏంటో తెలుసా? కొంతమంది రక్షణ పొందిన దాన్ని బట్టి అతిశయపడుతుంటారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనంలో చూస్తే చూడండి, బైబిల్ గ్రంథం తీయండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఎవడు అతిశయపడటానికి లేదు. నా క్రియల వల్ల జరిగింది, నా కన్నీళ్లు చూసి దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, నా ప్రార్థన చూసి దేవుడు నన్ను ఇట్ట చేశాడు, ఇవన్నీ చెప్పుకోవడానికి లేదు. దేవుడు తన కృప చేత, తన దయ చేత మనకు రక్షణ ఇచ్చాడండి. అంతేగాని రక్షణ పొందినందుకు నువ్వు వేరేగా అతిశయపడటానికి లేదు. దేవుడు కృప వల్ల కానీ నీ క్రియల వల్ల కాదు. కొంతమంది పరిచర్యను బట్టి కూడా అతిశయపడుతుంటారు. అలా కూడా పడడానికి లేదండి. యాజకత్వాన్ని బట్టి, దేవుడు పిలిచిన పిలుపుని బట్టి అతిశయపడుతుంటారు. దానికి కూడా అతిశయపడాల్సిన అవసరం అలా. బైబిల్ ఏం చెప్తుందో చూడండి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు లేవీలను యాజకత్వాన్ని చేయడానికి పిలుచుకున్నాడు. యాజకులుగా ఉండడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడయ్యా అంటే, సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే లేవి వంశస్థులను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంఖ్యాకాండం 18వ అధ్యాయం 7వ వచనంలో లేవీలతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అది నేను చదువుతున్నాను చూడండి. వాళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత యాజకులుగా ఉండడానికి వారిని పిలిచినప్పుడు దేవుడు లేవీలతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు మీ పిల్లల యాజకత్వం చేయాలి, దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను అని అంటున్నాడు. దేవుడు కేవలం తన దయ చేత మాత్రమే యాజకత్వాన్ని ఇచ్చాడండి. వేరే ఏం లేదు ఇక్కడ. అతిశయపడటానికి ఏమీ లేదు. పాస్టర్ అయినంత మాత్రం నీ గొప్పతనం ఏమీ లేదు. పాస్టర్ అమ్మ అయినంత మాత్రం నీ గొప్పతనం ఏమి లేదు.
పాటలు బాగా పాడుతున్నంత మాత్రాన, ప్రార్థన బాగా చేస్తున్నంత మాత్రాన, పరిచర్యలో నువ్వు ఏ విధంగా వాడబడుతున్నా కూడా అది నీ గొప్పతనం, నా గొప్పతనం కాదు. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను అస్సలు పనికే రాను దేనికి. కానీ దేవుడు తన కృప చేత నాకు ఇచ్చాడని నేను ధైర్యంగా చెప్పగలను. పిల్లారా, దేవుడు తన దయ చేత యాజకత్వాన్ని ఇచ్చి ఉన్నాడు. మీరు అతిశయపడొద్దు అని అంటున్నాడు. కాబట్టి దేవుని దయకి ఎంత ప్రాధాన్యత ఉందండి. ఎన్నడైనా దేవుని దగ్గరికెళ్ళి ప్రభువా దయ చూపించు అని ప్రార్థించావా? భక్తుడైన దావీదు తనకు కలిగినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇంగ్లీష్ బైబిల్‌లో ఉంటది. హావ్ మెర్సీ ఆన్ మీ, హావ్ మెర్సీ ఆన్ మీ. ప్రతిసారి ఎన్ని సార్లు రాయబడి ఉంటదో ఆ మాట. అంటే ఏంటి? ప్రభువా నా ఎడల దయ చూపించు, నా ఎడల కనికరం చూపించు, హావ్ మెర్సీ ఆన్ మీ, నా మీద దయ చూపించు అని ఎన్ని సార్లు ఉంటదో ఆయన ప్రార్థనలో. దేవుని దయ కోసం చూస్తున్నావా? మనుషుల దయ కోసం చూస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుని దయను కోరుకుందాం, దేవుడు ఆశీర్వదిస్తాడు. మరియా దేవుని యొక్క దయను పొందుకుంది. అది గొప్ప విషయం అండి. దేవుని యొక్క దయ పొందుకోవటం. మరియను దేవుడు ఎంచుకోవడానికి కారణాలు చెప్పనా? ఒకటి, ఆమె యూదా గోత్రంలో పుట్టింది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది యూదా గోత్రంలో యేసు ప్రభు పుట్టాలి కాబట్టి యూదా గోత్రంలో ఉన్న వాళ్ళే కావాలి. అందువల్లే యోసేపు మరియలు ఎంచుకోబడ్డారు. ఒక్క కారణం, వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు. వీళ్ళకంటే మంచి వాళ్ళు గొప్ప వాళ్ళు ఉండొచ్చు కానీ యూదా గోత్రం అనేది అవసరమైంది. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది ఏంటంటే ఈమె కన్య అని బైబిల్లో రాయబడింది. వర్జిన్. వర్జిన్ అంటే ఎవరైతే లైంగికమైనటువంటి అపవిత్రత లేదో వాళ్ళు అని అర్థం. ఈరోజు సమాజంలో ఇది కేవలం ఆడపిల్లలకు మాత్రమే ఆపాదిస్తున్నారు. అమ్మో అమ్మాయి మంచిదై ఉండాలండి, పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి మంచిదై ఉండాలి. అబ్బాయి సంగతి ఏంటి? ఆ అబ్బాయి మగపిల్లాడు కదండి, ఎంత చెడు తిరుగుడైనా తిరగొచ్చు అండి, కుక్కలా తిరిగినా ఇబ్బంది ఏమి లేదండి. అమ్మాయి మాత్రం ఎలా ఉండాలంటే నిప్పు, బంగారం, ఇంకా ఏమేమి వాడతారో నాకు తెలియదు. ఈ బంగారాలన్నీ టెస్ట్‌కి తీసుకెళ్తే తెలుస్తది ఏ బంగారాలో ఏ బంగారాలు కాదో. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. వాల్యూ ఉందా ఈరోజు వర్జినిటీ అనే మాటకి? వర్జిన్ అనేటువంటి పదానికి లోకంలో నవ్వుతున్నారు ఈ మాట చెప్తే. దేవుడు కోరుకుంటుంది అది యవ్వన ప్రాయంలో ఉన్న వాళ్ళకి బైబిల్ చెప్తుంది. యవ్వన కాలంలో నువ్వు దేవుని కాడి మోస్తూ పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాలి. నీ ఆలోచనలు పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. దానికోసం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. సహజంగా ఎదిగేటువంటి పిల్లల్లో హార్మోన్ల ప్రభావం వల్ల రకరకాల ఆశలు, రకరకాల ఆలోచనలు వస్తాయి. ఎవ్వరూ దానికి అతీతులు కాదు. కానీ వాటిని ప్రభువు సన్నిధిలోనికి తీసుకుని వెళ్ళి బలహీనతలన్నిటినీ దేవునికి చెప్పుకొని మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. ప్రార్థిస్తున్నారా యవ్వన కాలంలో? యవ్వన కాలంలో నువ్వు మోకాళ్ళు లేయకపోతే తర్వాత నీ జీవితం అంతా బాధపడతావు. జీవితం అంతా బాధపడతావు. యవ్వనకాలపు జీవితాన్ని ప్రభువుకు సమర్పించండి. ప్రభువుతో జీవించండి. బైబిల్ చదవడం, ప్రార్థన చేయటం. కీర్తనల గ్రంథం ఉత్తర ప్రత్యుత్తరాలుగా మనం చదువుకుంటున్నాం కదా. దేవుని వాక్యము మనల్ని పాపానికి దూరంగా ఉంచుతుంది. దేవుని వాక్యం మనల్ని శోధనలో జయించేలా చేస్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని చూడండి. వాక్య ప్రకారం మనం జీవించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరియా కన్యగా ఉంది. అందువల్ల దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజుల్లో ఇష్టం వచ్చినట్టు తిరగడం కామన్ అయిపోతుంది. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇంకా కామన్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న దేశాలు, ఇక్కడ కల్చర్ ఇంకా దారుణంగా ఉంటుంది. సో దేవుని వాక్యం ఎక్కడైనా ఒకటే. పల్లెటూరులో ఒక రకంగా, పట్టణంలో ఒక రకంగా, నగరంలో వాళ్ళకు ఒక రకంగా, పెద్ద పెద్ద సిటీల్లో వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకు ఒక్క రకంగా దేవుని వాక్యం లేదు. అందరికీ ఒకటే, పరిశుద్ధమైన జీవితం. ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితాన్ని మించిన గొప్ప ఆత్మీయ వరం ఇంకొకటి లేదండి. పరిశుద్ధమైన జీవితం చాలా చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మీరు గుర్తించండి. జీవితంలో ఏమున్నా లేకపోయినా ఇది చాలు. ఇది మన నిత్య జీవానికి, పరలోకానికి తీసుకుని వెళ్తుంది. యెఫ్తా కుమార్తె గురించి మీకు తెలుసా? ఆమె తన కన్యత్వం విషయమై ప్రభు సన్నిధిలో ప్రార్థించింది. యవ్వన కాలంలో మనం పరిశుద్ధంగా, పవిత్రంగా దేవుని వాక్య ప్రకారం జీవించడానికి మనం ఇష్టపడాలి. ఎలా ఉన్నారు 13 సంవత్సరాలు దాటిన పిల్లలందరూ?
మీరు ప్రభు సన్నిధిలో గంటలు గడపకపోతే, మోకరించక ప్రార్థన చేయకపోతే, బైబిల్ చదవకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ పోతే చాలా కష్టం. చదవండి, బైబిల్ చదవండి, ప్రార్థించండి. యవ్వన కాలంలో దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడొచ్చి తన దూత ద్వారా చెప్తా ఉన్నాడు ఇక్కడ మరియతో. ఏమని చెప్తున్నాడంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ఒక శుభము, గుడ్ న్యూస్ ఫర్ యూ. ఈ క్రిస్మస్ నీకు ఒక శుభవార్త చెప్తుంది. తెలుసా, మనం అనుకుంటున్నాం మనకి లోకంలో శుభాలు అశుభాలంటే చాలా ఉన్నాయి. ఇదిగో ఇలా చేయకూడదు, ఇలా వెళ్తే నీకు శుభం జరగదు. మరి ఎలా వెళ్తే శుభం జరిగిద్దో చెప్పండి. ఇటువైపు వెళ్ళకూడదు, ఈ దిక్కుని వెళ్తే ఇలా జరుగుతుంది, ఆ దిక్కుని వెళ్తే అలా జరుగుతుంది. రకరకాల చెత్త ఆచారాలన్నీ పాటిస్తున్నావా? ప్రార్థనకు వస్తావు కూడా నీకు జరగదా? నీకు అసలు ఏమీ జరగదు, అంత నాశనమే జరుగుతుంది. నువ్వు అడుగు పెడితే అన్ని అల్లకొల్లాలి. కారణం ఏం తెలుసా? నీ బ్రెయిన్, నీ బుద్ధి, నీ అవిశ్వాసం. ఇలాంటి ఆలోచనలు తీసి పక్కన పడేయండి. వాళ్ళు ఎదురొచ్చారు కాబట్టి ఇలా అయిపోయింది, అలా అయింది కాబట్టి ఇలా అయింది. ఇంటికి ఒక పెద్ద దిష్టి బొమ్మ, నువ్వు నిలబడు దిష్టి బొమ్మ బదులు, లేకపోతే నీ ఫోటో పెట్టుకో. దిష్టి బొమ్మ పెడితే ఇంటికి దిష్టి పోద్దా? డబ్బులు శుక్రవారం ఇవ్వకూడదండి, పోతాయా? మరి శుక్రవారం ట్రాన్సాక్షన్ జరగట్లేదా? ఎన్ని పిచ్చి ఉన్నాయి, అశుభాలు అనుకుంటా ఉంటారు. దేవుడు నీకు శుభం జరగడానికి దేవుడు ప్లాన్ చేస్తే ఎవడు ఆపలేడు. ఇదిగో నీకు శుభము. క్రిస్మస్ నీకు శుభాన్ని తెలియజేస్తా ఉంది. గుడ్ న్యూస్ ఏంటి అని అంటే, బైబిల్ చెప్తుంది కదా, అసలు ఏంటి శుభవచనం అని చెప్పి ఆలోచిస్తా ఉండంటే, నువ్వు దేవుని కృప పొందుకున్నావు. ఇదిగో యేసు అనే ఒక కుమారుడు నీకు పుడతాడు, దేవుడు నీ గర్భంలో పుడతాడు, దావీదు సింహాసనాన్ని యాకోబు వంశస్థుల యుగ యుగాలు వెళ్తాడు, ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండును. ఎన్ని మాటలు! గర్భంలో దేవుడు పుట్టబోతున్నాడు, ఇలా ఇలా జరుగుద్ది అని అన్నీ చెప్పగానే మరీ ఒక డౌట్ వచ్చింది. అదేంటి అంటే, చాలా ఇన్నోసెంట్గా ఆలోచన చేసింది. అదేంటి అని అంటే, సరే ఇవన్నీ తెలియదు, కొంచెం ఆలోచన ఆ టైంకి స్ట్రైక్ అవ్వలేదు ఆమెకి. ఎలా జరుగుద్ది, ఇది ఎలా జరుగును, క్వశ్చన్ మార్క్. ఇది ఎలా జరిగిద్ది అంటావు? హౌ ఇట్స్ పాసిబుల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటుంటారు అందరూ. ఇది ఎలా జరుగుద్ది? జరుగుద్ది. దేవుడు గర్భంలోనికి వస్తానంటుంటే, దేవుడు పుడతానంటే ఎలా జరుగుద్ది అని అంటే ఆమె అనుకుంటుంది, నేను కన్యను కదా, ఇంకా నాకు పెళ్లి కాలేదు, ఏదో అందరిలాగా అయితే అది వేరు, నాకు పిల్లలు పుడతారంటే నేను నమ్ముదును, ఇదేంటి అని అనుకుంటుంది. అన్ని పరిస్థితుల్లాగా దేవుడి గురించి ఆలోచన చేయమాక, లోక సంబంధమైన పరిస్థితుల గురించి ఆలోచన చేయమాక. దేవుని వాక్యం చెప్పేది వేరండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇది ఎలా జరుగుద్ది? పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది. ఇదిగో పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కాబట్టి పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. ఎలా జరిగిద్దంటే పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. చాలా మంది మనం కూడా ఏం చేస్తుంటారంటే, ఇది ఎలా జరుగుద్దండి, ఇది ఎలా జరుగుద్దండి? జరుగుతాయండి. ఎలా జరుగుతాయి అంటే, దేవునికి అన్నీ సాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మనం ఏమనుకుంటామంటే, పరిస్థితులను చూస్తాం, పరిస్థితులను బట్టి అబ్బో ఇది జరిగిద్ది అంటావా అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది అది జరుగుతుంది. సో ఇక్కడ మరి అంటుంది కదా దేవుని దూతతో, ఇది ఎలా జరుగుతుంది ఇస్ అ క్వశ్చన్ మార్క్ అనమాట. ఆమె అలా అంటంలో ఓకే, ఆమె ఇన్నోసెంట్గా ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఆమె అంటంలో తప్పే లేదు. ఇంత వాక్యాన్ని ఎరిగిన తర్వాత చాలా మంది మనుషులు కూడా ఆయన మారతాడలేమ్మా అంటే, ఏం మారతాడులేండి, వాళ్ళకి పిల్లలు పుడతారులేంటి, ఇంకేం పుడతారు అయిపోవాలా? లేదు వాళ్ళకి మంచి జరిగితే ఇక వాడికి జరగదండి, ఇంక మంచి జరగదండి, వాడు బాగుపడ్డండి, ఇంక ఇది ఇంతేనండి, వాడు నాశనం అయిపోతాడండి. నోరా లేకపోతే పెంట దెబ్బ అది. విశ్వాసమేనా? జీవపు మరణమును నాలుక వశమని బైబిల్ చెప్తుంది. నోరు కాపాడుకోవడం తెలియదు, అవిశ్వాసం మాటలు. నోరు తెరిస్తే చాలు అన్ని అవిశ్వాసపు మాటలు. ఇంక ఇది జరగదండి, ఇది అవ్వదండి, ఇంకేమవుతుందండి. దేవుని శక్తి గురించి తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? ప్రియమైన వాళ్ళారా, దేవుని మాటని తక్కువగా తీసుకోమాకండి. ఇది ఎలా జరుగుద్దండి? ఇంపాసిబుల్ అండి, ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అనే వాళ్ళందరూ ఇంపాసిబుల్ అని రాయండి, ఒకసారి బుక్స్లో రాసుకోండి.
చూడండి, ఇది ఇంపాసిబుల్. ఐ యామ్ లేదా ఐ ఎం, ఈ రెండు తీసేయండి, ఏమున్నాయి? పాసిబుల్. దాంట్లోనే ఇంపాసిబుల్లోనే పాసిబుల్ ఉంది, అసాధ్యంలోనే సాధ్యం ఉంది, అసాధ్యం ఆ తీసేయండి, సాధ్యం. నీ అవిశ్వాసం తీస్తే అన్నీ సాధ్యమే. నీ ఆలోచనలు పక్కన పెడితే దేవునికి అన్నీ సాధ్యమే. మనం ఎలా ఉంటామంటే ఇది ఎలా లేండి, ఇది ఎలా జరిగిద్దిలేండి, ఇది అసాధ్యం అండి అని. సమస్తం సాధ్యం, దేవునికి అన్ని సాధ్యమే. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. చాలా మంది అది గ్రహించరు. అన్నీ సాధ్యమే. అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు, ఏమని? నీ కుమారుడు పుడతాడులే, నీ కుమారుడు ద్వారా నీ వంశాన్ని ఆశీర్వదిస్తాను, భూలోకంలో ఆకాశ నక్షత్రాల్లాగా నీ పిల్లలు ఉంటారు, సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువుల వలె ఉంటారు, నీకు కుమారుడు పుడతాడు అని అంటే అబ్రహాం ఏం చేశాడంటే నవ్వుకున్నాడు. మామూలుగా నవ్వల. బైబిల్ చెప్తుంది, ఆదికాండం 17:17లో ఈ మాట రాయబడి ఉంటుంది. అలాగే 18వ అధ్యాయంలో కూడా ఇంటికి వచ్చినప్పుడు కూడా శారాతో అబ్రహాంతో దేవుడు ఆ మాట చెప్పినప్పుడు ఇద్దరు నవ్వుతారు. ముసలాళ్ళం అయిపోయాయి, ఇంకేమిలేండి. దేవుడు చెప్తే నవ్వుతున్నారండి వీళ్ళు. నవ్వుతున్నావా నువ్వు కూడా? దేవుని యొక్క మాటను పక్కన పెట్టి ఏం జరుగుతుంది లే అనుకున్నావా? ఒకవేళ ఎవరన్నా చెప్తే నవ్వుకుంటున్నావా? సిగ్గుపడతావు ఒక రోజున. దేవుడు చెప్పాడు స్ట్రాంగ్గా, మీదిటి ఈ కాలమునకు నువ్వు కుమారుణ్ణి కంటావు, నీ కౌగిట కుమారుడు ఉంటాడు. నెక్స్ట్ ఇయర్ ఇదే టయానికి ఏది జరగదని నువ్వు అనుకుంటున్నావో అదే జరుగుతుంది. నీ జీవితంలో నువ్వు విశ్వాసం ఉంచు. మనుషులు ఇది జరగదని ఏదైతే అంటున్నారో నువ్వు విశ్వాసం ఉంచు, అది జరుగుద్ది. దేవుడు సాధ్యం చేయగలడు. అసాధ్యం అనుకున్న అబ్రహాం జీవితంలో ఆశీర్వాదం వచ్చేసింది. అందుకే అక్కడ 18:14 ఆదికాండంలో అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏమండి, పోనీ మీరు చెప్పండి, దేవుడికి ఇది సాధ్యం కాదులేండి, దేవుడికి ఇది కుదరదండి అనేది మీరేమన్నా ఉంటే చెప్పండి. నేను నా జీవితంలో ఎన్నడూ అది చూడలేదు, బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా చూడలేదు. అన్ని దేవునికి సమస్తం కూడా సాధ్యమే. అసాధ్యం అనేది వెనక్కి తిరిగే వాళ్ళ మనసు, అసాధ్యం అని చెప్పేది వెనుదిరిగిన ఇశ్రాయేలీల మనసు. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఇక్కడ మాట రాయబడింది. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే, వీళ్ళు దేవుణ్ణి ఎన్నో అద్భుత కార్యాలు, అప్పటికి ఎర్ర సముద్రం దాటి వచ్చారు, ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు చూశారు, చాలా గొప్ప గొప్ప కార్యాలు చూశారు. చూసిన వీళ్ళు అరణ్యంలో ఆకలైనప్పుడు, మాంసం కావాలని కోరుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? బైబిల్ చెప్తున్నమాట 78వ కీర్తన 19లో, ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఊబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారమును ఇయ్యగలడా? ఈయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. చూసారా, ఇన్ని అద్భుతాలు చేసిన వాళ్ళకి ఇంతమందికి వాటర్ ఇవ్వలేడా? లేదా వాళ్ళకి భోజనాన్ని అప్పటి వరకు ఇచ్చిన దేవుడు ఇవ్వలేడు? ఇంకా మాంసం ఇవ్వగలడా? ఆకాశం నుండి మన్నా కురిపించాడు దేవుడు, మాంసం ఇవ్వలేడా? ఇన్ని అద్భుతాలు చేసిన వాడికి ఈ విషయం, ఆ తిండికి లేకపోతే వేసుకునే బట్టలకి, వీటి గురించి ఆలోచిస్తున్నావా? ఎట్ట బతుకుతారో అనండి పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్, మనిషి చనిపోయాడు అనుకోండి, ఇంట్లో మనిషి చనిపోయాడు అనుకో, ఇంకెవరు బతకరంటారా? బతకరా? మనం అనుకుంటాం నేను లేకపోతే వాళ్ళు ఏమైపోతారంటే, ఏం లే, ఇప్పుడు నేను అక్కడ లేను, ఏమన్నా ఆగిపోతుందా? అన్నీ ఆగిపోతున్నాయా చెప్పండి? నేను ఒక్క రూపాయి కూడా ఇంటికి పంపించడం లేదు, ఏమన్నా ఆగిపోతుందా? వాళ్ళు ఏమన్నా తినలేకపోతా ఉన్నారా? ఆలోచించేద్దాం ప్రియమైన వాళ్ళారా. అలా ఆలోచన చేయకూడదు. దేవుడు సమస్తాన్ని నడిపించగలడు, జరిపించగలడు, ఆయన ఏదైనా చేయగలడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు ఇది ఇవ్వగలడంటావా, అది ఇవ్వగలడంటావా, చేయగలడా, ఇది చేయగలడా? అవిశ్వాసంతో ఉన్నావా? ఈ ఉద్దేశాన్ని మార్చుకోవాలి. చూడండి, ఇక్కడ బైబిల్లో 78వ కీర్తనలో ఏమంటున్నారు? ఈ అరణ్యంలో దేవుడు భోజనాన్ని సిద్ధపరుస్తాడా? ఇంతమందికి నీళ్లు వస్తాయా? ఇంతమందికి మనం భోజనాలు పెట్టాలంటే ఆలోచన చేయాలి. మరి క్రిస్మస్ టైం కదా, భోజనాలు పెడదామని నేనుంటే భోజనాలు పెట్టి మంచిగా బాగానే చేసేవాడిని అనుకుంటున్నారేమో. లేకపోయినా జనవరిలో జరుగుతుంది, నో ఇష్యూ దాని గురించి.
అంటే ఇది పెట్టాలన్నప్పుడు నేను ఆలోచిస్తాను. ఏమని? కొంత అమౌంట్ కావాలి. మనం ఎక్కడ పెట్టినా గోరంట్లో ప్రార్థన ఒకటి చక్కగా మంచిగా పెడితే ఓ 25,000 మినిమమ్ కావాలి. అవి చూసుకొని ఇంకా ఓకే మూవ్ అవుతాం. లేదా కొద్దో గొప్ప ఉన్నా గాని మీరు సహకరిస్తారు కొంతవరకు అంతా జరుగుతది ఫైన్. దాదాపు 20, 25,000 అవుతాయి. మీరు నమ్ముతారో లేదో. బయట ఖాళీ స్థలంలో ప్రార్థన పెడితే. ఉండి నేనెప్పుడూ చేయలేదు. లేకుండానే మొదలుపెట్టాను. దేవుడి దయ చక్కగా అన్నీ ఎప్పుడు మనకు బాగా జరుగుతున్నాయి. దేవుడిస్తాడు మనకన్నీ ఇస్తాడండి. ఆహారం ఇస్తాడా? నీళ్ళిస్తాడా? లేకపోతే ఇంకేమన్నా ఇస్తాడా? వీళ్ళదే దేవుడు చేస్తాడా అని బాగా దేవుడి మీద అవిశ్వాసంతో ఉన్నారు. ఇవ్వలేదా దేవుడు వాళ్ళందరికీ? బండలో నుంచి నీళ్ళిచ్చాడు. ఆకాశం నుంచి మన్నా కురిసింది. అలాగే పూరెడు పెట్టెలొచ్చినాయి. మాంసం ప్రతిరోజు మాంసం తిన్నారు. రోజు మాంసం తింటున్నారా? నేనైతే రోజు తింటాను. ఏదో విధంగా మాంసం ఎంత మాంసమైనా లోపలికెళ్ళుద్ది. ఇక్కడ వీళ్ళందరూ రోజు మాంసం తింటారు. మాంసం ఏదో ఒక దాంట్లో మిక్స్ అయ్యి ఉంటది. ఓ చిన్న రొట్టె తిన్నా గాని ఆ రొట్టె మధ్యలో మాంసం ఉండేలా చూసుకొని తినేస్తా ఉంటారు. సంహవ్ ఇక్కడున్న సిట్యుయేషన్ అది. సో, రోజు మాంసం తిన్నారండి. రోజు మాంసం తినాలంటే చిన్న విషయమా? ఈ రోజు చక్కగా మాంసం తిన్నారు వీళ్ళందరూ. బైబిల్ చెప్తుంది అదే 78వ కీర్తనలో 29వ వచనంలో వారు కడుపారా తిని తనిసిరి. కడుపారా తిన్నారు. అసలు ఎక్కడికి ఎళ్ళే పని లేదు. మాంసం వాళ్ళ మధ్యలోకే వచ్చింది. బైబిల్ చెప్తుంది కదా! వారి దండు మధ్యన వారి నివాస స్థలము చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసెను. పిట్టలనమాట. సముద్ర ఇసుక రేణువులంతా విస్తారంగా రెక్కలగిలిన పిట్టలొచ్చి వర్షం కురిసినట్టు, మంచు కురిసినట్టు, వర్షం కురిసినట్టు ఆళ్ళ మధ్యలో కురిస్తే తీసుకోవడం, తినటమే ఇంకేం లేదు ఆప్షన్ ఆళ్ళకి. ఇంకేం వండుకోవడాలు ఏం లేదు. అంతా మొత్తం దేవుడు రెడీ చేసి వాళ్ళకలా వాళ్ళ ముందు వచ్చేలా ఏర్పాటు చేశాడు. ఎంత ఆశ్చర్యం అండి. ఇవన్నీ తిన్నారు. తిన్న తర్వాత కూడా ఏం చేశారో తెలుసా? బైబిల్ చెప్తుంది కదా! వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చాడు. కానీ 32వ వచనంలో 78వ కీర్తన ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయొచ్చు ఆయన ఆశ్చర్యకార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. ఇదండి. ఇంత జరిగినా కూడా వాళ్ళు దేవుణ్ణి నమ్మలేదండి. మీరు అనుకుంటున్నారా అద్భుతాలు జరిగితే దేవుణ్ణి నమ్ముతాం. తగ్గిపోతే మేము దేవుణ్ణి నమ్ముతాం. పిల్లలు పుడితే మేము దేవుణ్ణి నమ్ముతాం. ఈ దెయ్యాలు పోతే దేవుణ్ణి నమ్ముతాం. తిరుగుతా ఉంటారు. వారాల బ్యాచ్ అనమాట. వీళ్ళు కొంతమంది ఉంటారు. 4 వారాలు ఆడికెళ్తే ఇది దగ్గుతది. 5 వారాలు ఇక్కడికెళ్తే ఇదవుతది, అదవుతది. ఇదంతా పస్తీ బ్యాచ్ అనమాట. ఇలాంటిది చెత్తా చెదారం అంతా పరలోక రాజ్యానికి చేరరు. నిత్య జీవం కోసం కలిగుండు. అంతేగాని లోక సంబంధమైన వీటి కోసం ఎగబడి వారాలు భక్తి చేయమాకండి. అక్కడికెళ్తే ఇలా జరిగిద్ది, ఇక్కడికెళ్తే ఇలా జరిగిద్దని అనుకోమాకండి. నిత్య జీవం ఎక్కడికెళ్ళాల్సిన అవసరంలా మీ ఇంటికే వస్తది. యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు వచ్చింది నిత్య జీవం ఇవ్వడానికి. కాబట్టి అవిశ్వాసానికి ఎక్కడ నీ జీవితంలో కొంచెం అనుమాత్రం కూడా అవకాశం ఇవ్వొద్దు. వీళ్ళు అనుమానం కలిగి ఉన్నారు. అవిశ్వాసం కలిగి ఉన్నారు. అందుకే నిత్య జీవానికి ఇశ్రాయేలు కనాను దేశానికి కూడా చేరలేకపోయారు. ఈ విషయాన్ని గ్రహించాల్సిన వారమై ఉన్నాం. అలాగే బైబిల్‌లో మనం చూసినట్లయితే ఇంకా చాలామంది ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు గానీ లూకాసు వార్త 1వ అధ్యాయంలో 18, 19 వచనాల్లో చూడండి. జకర్యా దగ్గరికి దేవుడు తన దూతను పంపించి నీ ప్రార్థన వినబడింది. నీ భార్య వృద్ధాప్యమందు నీ కుమారుని కంటుంది. యోహాను అని పేరు పెడతాను. మొత్తం A to Z అన్ని లైఫ్ మొత్తం చెప్తే జకర్యా ఏమన్నాడు? నేను ముసలివాడిని అయిపోయాను కదా! ఇది నాకెలా తెలుస్తుంది అని. యాజకుడే నమ్మలేదు. నమ్మని వాళ్ళు ఉన్నారు. అవిశ్వాసులు. ప్రియులారా నమ్మకపోతే దేవుడు ఎలా కార్యం జరిగిస్తాడు నాకు అర్థం కాలా చెప్పండి. నమ్మాలి. బైబిల్ చెప్తుంది నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. నీకు నమ్మకం ఉందా ఇది జరిగిద్ది అని? అందరు ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. నేను యూకేలో బైబిల్ కాలేజ్‌కి వెళ్తాను. లేదా నేను ఇక్కడికి వెళ్తాను. ఇది చేస్తాను అంటే కొంతమంది నవ్వుకున్నారు. ఎందుకంటే నాయి ఎంతున్నాయి అనంటే టికెట్‌కే డబ్బులు లేవు. చాలామంది నవ్వుకున్నారు. అసలు ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? అంటే అది దేవుని చిత్తం అయితే అది సాధ్యం ఇంకంతే. ఆయన అన్నీ చేసుకుంటాడు. ఆయన చూసుకుంటాడు అన్నీ. చాలామంది నవ్వారు. నవ్వినోళ్ళందరూ ఈరోజు మౌనంగా ఉండిపోయారు. నమ్మాను. దేవుడు తన ప్రణాళిక ఉంటే మన పట్ల ఖచ్చితంగా ఆశ్చర్యమైన కార్యాన్ని చేస్తాడని. కాబట్టి
చేశాడు. నమ్ము, అంతేగాని పరిస్థితులను చూడొద్దండి. దేవుని బాహుబలం తక్కువ కాదనే విషయాన్ని మీరు గ్రహించాలి. సో బైబిల్ చెప్తుంది కదా, యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. నమ్మలేదు చాలామంది, నమ్మని వాళ్ళు చూడలేకపోయారు. బైబిల్‌లో ఇంకో మాట చెప్పనా, బైబిల్ గ్రంథంలో అన్నీ కూడా దేవుడు చేస్తా ఉన్నాడు కదా. సౌలు పౌలుగా మారినప్పుడు శిష్యులు నమ్మారా? పోనీ శిష్యులు కూడా నమ్మలా. నమ్మరమ్మో, వాడు ఏందో ప్లాన్ వేసి ఉంటాడండి. మనం అదే మోసం చేసేవాడిని, మోసం చేసే విషయాలను తొందరగా నమ్ముతాం. ₹100 కట్టండి 200 ఇస్తామంటే నమ్ముతారు. 10,000 కట్టండి ₹1,00,000 ఇస్తామంటే అబ్బాయి ఎగబడి కట్టేసేస్తుంటారు. ఎన్ని పోగొట్టుకుంటారో. మంచి విషయాలు ఏమన్నా చెప్పండి, నమ్మరు. జాగ్రత్త అలాంటి విషయాల్లో. నమ్మాలి. బైబిల్ చెప్తుంది నమ్మాలి. ఇక్కడ ఒక ఆశ్చర్యమైన మాట చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభువు కూడా ఆశ్చర్యపోయాడు. దేనికి ఆశ్చర్యపోయాడు తెలుసా? మనం చూసాం కొంతమంది ప్రార్థనలో, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుతున్నాడండి, వాడు రాలేని పరిస్థితిలో ఉన్నాడండి. మరేంటి పరిస్థితి అని అంటే ప్రార్థన చేశారు. ఇతను వచ్చి ప్రార్థన చేస్తే తన దాసుని కోసం దేవుడు ఆశ్చర్యం కార్యం జరిగించాడు. వెళ్ళు, మీ దాసుడు స్వస్థత పొందుతాడంటే స్వస్థత పొందాడు. జరిగింది అద్భుతం. అసలు నువ్వు మీ ఇంటికి వస్తానంటే అవసరం లేదే, నువ్వు ఇక్కడ అను మాట అక్కడ జరుగుద్ది అన్నాడు. ఎంత విశ్వాసం! దేవుడు అలాంటి వాళ్ళని చూశాడు. కానీ మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, అందువల్ల కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఏంటండి ఇక్కడ? వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపోయాడంట యేసుప్రభు. వారిలో విశ్వాసం లేదు. ఎందుకు? ఎవరు వాళ్ళు? వాళ్ళ సొంతోళ్ళే, సొంత ఊర్లో వాళ్ళే. ఏమంటున్నారు అందరూ ఆయన్ని? ఈయన వడ్లవాని కుమారుడు కదా, యోసేపు కుమారుడు కదా, మరియ కుమారుడు కదా, వీళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ మనతో లేరా? ఈయన పెద్ద ప్రవక్త, ఆయన ఇది చేస్తాడా అన్నీ చేశాడు కదా అంతకుముందు. అవన్నీ పక్కనూరులో ఎన్ని చేసినా కానీ వీళ్ళలో అవిశ్వాసం. కొంతమంది మన వాళ్ళే నమ్మరు. సొంత కుటుంబంలోనే ఉంటారు, నమ్మరు. తల్లిదండ్రులు అవ్వచ్చు, నమ్మరు. బిడ్డలు నమ్మకపోవచ్చు, భార్య భర్త, అసలు ఎవరైనా సరే నమ్మరు కొంతమంది. నువ్వు నమ్మకపోతే నీ జీవితంలో ఏం జరగదు, అంతే. ఇది క్లియర్. ఎందుకంటే నీ అవిశ్వాసాన్ని బట్టి ప్రభువు నీకు ఏం చేయడు. నమ్ము, ఇదేం చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన బైబిల్ చెప్తుంది. రోమపత్రిక 14:23 ఏం చెప్తుందో తెలుసా? విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అని ఉంది అక్కడ. చదువండి ఆ బైబిల్, ఆ మాట. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాసం కానిది అది పాపమే. ఉందా విశ్వాసం నీలో? ఇది ఎలా జరిగిద్ది, అది ఎలా జరిగిద్ది అనుకుంటున్నావా? జరుగుతుంది. దేవుని వాక్యం చెబితే అది ఖచ్చితంగా జరుగుతుంది. మరియా దేవుని మాటను నమ్మింది. అసలు ఆలోచన చేస్తే ఆదికాండంలో స్టార్టింగ్ 3వ అధ్యాయంలో ఒక స్త్రీ దగ్గరికి సైతానుడు వచ్చి ప్లాన్ చేసి మొత్తాన్ని జడగొట్టాడు. కానీ న్యూ టెస్ట్మెంట్లో మొదటి సంఘటన ఇదే, ఒక స్త్రీ దగ్గరికి దేవదూత వచ్చాడు. మొత్తం లోకం యొక్క సిచ్యువేషన్నే మార్చిపోయే సంఘటన. ఇట్స్ డిఫరెంట్ కదా, ఆశ్చర్యకరమైంది. అక్కడ స్త్రీ అపవాది మాటను నమ్మింది. తన మాత్రమే కాకుండా ఎంటైర్ మానవ జాతిని నాశనం చేయడానికి సాతాను వేసిన ప్రణాళికలో ఆ బుట్టలో పడిపోయింది. కానీ ఇక్కడ ఉన్న ఈ అమ్మాయి, యవనస్తుడైన మరియా, దేవుని మాటను నమ్మింది, లోబడిపోయింది, లోకరక్షకుని తన గర్భంలో మోసింది. చివరికి అంటదిగా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా. కానీ ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. నమ్మింది. నమ్ముతావా నువ్వు కూడా? అవునయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా, నేను నమ్ముతున్నాను అని చెప్పగలుగుతావా? అలా నువ్వు చెప్పగలిగితే ఎంత ఆశ్చర్యం. అవునండి, మన కోసం ప్రాణం పెట్టాడు. బైబిల్ చెప్తుంది దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. అవునా కదా? అందరు నమ్ముతారు కదా. అందుకే రోమపత్రికలో పౌలు గారు అంటాడు కదా, తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించిన దేవుడు ఇంకేదైనా ఎందుకు ఇవ్వడు చెప్పండి? సొంత కుమారుణ్ణి ఇచ్చాడు కదా, సిలువలో మరణించడానికి ఇచ్చాడు, పశువుల తొట్టిలో పడుకోవడానికి పంపాడు. మన కోసం ఆయన అన్ని చేశాడు. అన్ని చేసిన ఆయన ఇంకేం చేయడా? ఆలోచన చేయండి. అన్నీ చేస్తాడు. మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే దేవుని దయను కోరుకోవాలి,
దేవుని కృప పొందుకోవాలి, దేవుని మాటలను ఖచ్చితంగా విశ్వసించాలి. ఈ 3 మనం చేస్తే ప్రభువు ఖచ్చితంగా చేస్తాడు. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. నీ కుటుంబంలో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఇంకేనా మారడులే నువ్వు అనుకుంటున్నావేమో, ఆయన మారుస్తాడు. నిష్ప్రయోజనంగా ఉన్న నీ బిడ్డను చూసి, కుమారుడో కుమార్తె ఎవరి గురించి బాధపడుతున్నావో వాళ్ళని చూసి వీడు మారడేమో అనుకుంటున్నావేమో, దేవుడు మార్చేస్తాడు. మార్పు లేని భార్య గురించి, భర్త గురించి బాధపడుతున్నావేమో, నువ్వు ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించే దేవుడు కార్యం జరిగిస్తాడు. నీవు విశ్వాసం ఉంచితే నీకోసం ప్రాణం పెట్టిన రక్షకుడు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సింది విశ్వాసంతో కూడిన చిన్న ప్రార్థన. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థించుదాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరు మౌనంగా ఉండొద్దు. అందరు తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రియ దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ వాక్య సత్యము మేము తెలుసుకోవడానికి మా కృప చూపినందుకే వందనాలు. నీ వాక్యం ఎంత సత్యమైనది ప్రభువా. ఆది కాలంలో ఏదైనా తోటలో మానవ జాతి నాశనానికి సాతాను వేసిన ప్రణాళికను మీరు కొత్త నిబంధనలో మరి దగ్గర ప్రభువా నా తండ్రి మానవ జాతి రక్షణ కోసం మీరు ప్రణాళిక వేశారు. మమ్మల్ని మీరు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. తండ్రి, నీ కృప కోసం ప్రార్థిస్తున్నాం, నీ దయ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. నా తండ్రి, జీవితకాలం అంతా, ఆయుష్కాలం అంతా ఉండే నీ దయను మా పట్ల చూపించండి. మనుషులు మా పట్ల దయ కలిగి లేకపోయినా పర్వాలేదు, కానీ నీ దయ మాకు అవసరం ప్రభువా. నీ సహాయం చేయండి. ఎవరు మమ్మల్ని పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా, ఎవరు పలకరించకపోయినా నీ దయ కావాలి ప్రభువా. దావీదుకు దయ చూపిన దేవుడు మా పట్ల దయ చూపించండి ప్రభువా. నీ కనికరము చూపించండి, నీ కృప చూపించండి ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నేను నమ్ముచున్నాను ప్రభువా. బైబిల్ గ్రంథంలో ఎన్నో గొప్ప కార్యాలు మేము చూసాం, విన్నాం. మా చుట్టుపక్కల సమాజంలో ఎన్నో చూసాం, ఎన్నో విన్నాం ప్రభువా. నువ్వు గొప్ప కార్యములు చేయగలవు. మా కుటుంబంలో గొప్ప కార్యం జరిగించండి. మారు మనసు లేని ఈ భర్తకి రక్షణ, మారు మనసు, స్వస్థత దయచేయండి. మారు మనసు లేకుండా బాధపడుతూ యవన కాలంలో నిష్ప్రయోజకుడుగా ఉన్న కుమారుడు, కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారిని రక్షణ మార్గంలోనికి నడిపించండి. పరిస్థితులు అసాధ్యంగా ఉన్నాయి, కానీ నువ్వు తలుచుకుంటే అన్నీ సాధ్యమే. ప్రియదేవా, సమస్తాన్ని సాధ్యపరచండి. నీ కృప చూపించండి ప్రభువా. నీ సహాయం చేయండి. మా కోసం నీ ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ప్రభువా. ఈ వ్యతిరేకమైన ప్రతి పరిస్థితిని తొలగించి నీ నామానికి మహిమ తెచ్చుకోనండి. ప్రార్థించున్న ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో నీ గొప్ప కార్యము జరిగించండి. సంఘంలో నీ గొప్ప కార్యములు మీరు జరిగించండి. అయా, అనారోగ్యంతో ఉన్న వారిని పరిపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. చిన్న బిడ్డలను విశ్వాస జీవితంలో ప్రభువా ఇంకా ఎదగడానికి సాధించండి. యవన కాలంలో బిడ్డలు నీ కొరకు యోగ్యులై నిన్ను మోసిన మరియ వలె ప్రభువా నిన్ను మోసేటువంటి వారిగా చేయండి ప్రభు. ప్రతి ఒక్కరికి నీ గొప్ప సహాయము, నీ గొప్ప కృపను అనుగ్రహించి సంఘాలను మీరే బలపరిచి నీ పరిశుద్ధాత్మ ప్రభావంతో ప్రతి ఒక్కరిని విశ్వాసంలో ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదా మనందరికి తోడై ఉండి ఆయుష్కాలమంతా తన దయను, తన కృపను దేవుడు మన పట్ల చూపించునుగాక. ఆమేన్. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారు దేవుని దయ వల్ల. నా కొరకు ఇంకనూ ప్రార్థించండి. దేవుడు నన్ను ప్రేమించి ఇన్ని సంవత్సరాలు తన రెక్కల నీడలో భద్రపరిచాడు. ఇప్పుడు మరణించాల్సిన నన్ను బ్రతికించి నా జీవితంలో తన అద్భుత కార్యాలు జరిగించి సంవత్సరం అనే మరో దయాకిరీటాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి ప్రభువును గణపరుస్తున్నాను. అంతవరకు ఆయన కొరకు నేను సాక్షిగా, నమ్మకమైన వాడిగా ఉన్నట్లుగా ప్రభు కృప సమృద్ధిగా జీవితకాలం అంతా ఆయన దయ నా మీద ఉన్నట్లుగా నా కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు.